నువ్వు పోయి బయట భోంచేసినప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని చెప్తున్నారు. ప్లాస్టిక్ యూజ్ చేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. ఇంకో పక్క నుంచి ఇప్పటి నుంచి ప్లాస్టిక్ యూజ్ చేయాలని కూడా చెప్తున్నారు. ఏంటి నిజం? కరెక్ట్. ఇది కాఫీ సంగతి లాగా. ఓకే, 1960s 70sలో కాఫీ వద్దు బాబాయ్, కాఫీతో ప్రాబ్లము అది ఇది అన్నారు. మళ్ళీ 80s 90sలో కాఫీ మంచిగా ఉంది అన్నారు. దాని తర్వాత మళ్ళీ కాఫీ అస్సలు కూడా తీసుకోకూడదు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, కాఫీ లాగా ప్రపంచంలో మనం ఇంకా అంత స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ ఇప్పుడు కూడా ఎక్కడ కూడా లేదు, వెజిటబుల్ కింగ్డమ్లోనూ లేదు. ఓకే, ఇవన్నీ రీసెర్చ్ రూపంలో దిస్ నథింగ్ ఇస్ స్టాటిక్. అంటే అందుకొరకే సైన్స్ ఒక విచిత్రమైన సబ్జెక్ట్. యూనో ద లాంజివిటీ అంటాం. 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద 1947 సెకండ్ వరల్డ్ వార్ టైమ్స్లో ఇండియన్ లైఫ్ స్పాన్ ఉండే అప్పుడు 40 years ఆర్ సంథింగ్. ఇప్పుడు సుమారుగా 70 years or 70+ years అనుకోండి. సో ఎలాగ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సో సేమ్ థింగ్ వెన్ థింగ్స్ చేంజ్, అంతే కదా, మార్పు వస్తుంది, అండర్స్టాండింగ్ చేంజ్ అవుతుంది రీసెర్చ్ వలన, కొత్తగా మనం కనుక్కుంటాము. ఓకే, దానివల్ల మనకు ఉపయోగపడుతుంది. సో అంటే ఇదే రీసెర్చ్ చెప్పింది, ఇదే రీసెర్చ్ చేసి దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు పీపుల్ అని చెప్పి మళ్ళీ ఇదే రీసెర్చ్ లేదు ఇది మంచిది అని ఎలా చెప్తారు? ఎలా చెప్తానంటే రీసెర్చ్లో ఏముంటుంది, ఫస్ట్ ఒక టైంలో మనం 1950, 60, 70 అనుకోండి, ఎక్కువగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా లాంటి, యూరోప్, జపాన్, ఈ దేశాల నుంచి వచ్చే ఇన్ఫర్మేషను అది మనం కాపీ చేస్తాము, లేకుంటే ఆ రీసెర్చ్ కూడా కాపీ చేస్తాము, అది మన రీసెర్చ్ కూడా అంటాం. ఓకే, ఇదంతా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. కరెక్ట్. సో అప్పుడు కొన్ని సంస్థలు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ చేసేది. అప్పుడు 10 ఉంటే ఇప్పుడు 1000 అయిపోయాయి. ఓకే, దాంతో ఎలా లాభం అవుతుంది అంటే, నువ్వు ఒక రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసావు అనుకోండి, అది నిజమా కాదే అనేసి నీ పక్కోడు కూడా రీసెర్చ్ చేస్తున్నాడు. ఓకే, వేరే దేశంలో కూడా అదే రీసెర్చ్ జరుగుతుంది. సో ద బెనిఫిట్ ఇస్ మొత్తం హ్యుమానిటీకి బెనిఫిట్ అవుతుంది. లార్జర్ ద నంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఆ రీసెర్చ్లో పార్టిసిపేట్ చేసే వ్యక్తులు, ఓకే, పేషెంట్సే అనుకోండి, సబ్జెక్ట్సే అనుకోండి, మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పటికీ రీసెర్చ్ అవుట్కమ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు 50 మందిలో రీసెర్చ్ చేసి 500 మందిలో చేసినప్పటికీ బాగా తేడా వస్తుంది. సో రీజన్ వై మీరు అన్నదానికి సమాధానం ఏమనగా, ఓకే, రీసెర్చ్ వలన మనం ఏది రుజువు చేస్తామో అది తప్పకుండా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త డిస్కవరీస్తో, కొత్త టూల్స్తో, లార్జర్ పాపులేషన్ బేసిస్తో చేసినప్పటికీ అండర్స్టాండింగ్ మనకు పెరుగుతుంది, దానివల్ల ఉపయోగం అవుతుంది. ఓకే, సో వీ షుడ్ నెవర్ డౌట్ 10 ఏళ్ల కింద ఇది చెప్పారు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు. ఓకే, 10 ఏళ్ల కింద ఏమో లేదు, ఇప్పుడు ఏదో వచ్చింది. రోబోటిక్ సర్జరీ ఉండేనా 10 ఏళ్ల కింద? సో వచ్చిందని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, వచ్చిందని మనం యాక్సెప్ట్ చేయాలి, అంతే కదా. సైన్స్లో దిస్ ఇస్ ద డైనామిక్ థింగ్ దట్ చేంజెస్. ఆ లెర్నింగ్ మనకి ఇంప్రూవ్ అవుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, దానివల్ల ఉపయోగం అవుతుంది. సో వీ షుడ్ నెవర్, ఒక ఫ్రేజ్ ఉంది అమెరికాలో, డౌటింగ్ థామసెస్ అంటాం. మన అడుగడుగున ప్రతి ఒక్కటి మనం డౌట్ చేస్తూ 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 పోతే వానికే జబ్బులు వచ్చేస్తాయి. యూనో, యూ డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్. సో అందుకొరకే వాట్ ఎవర్ ఇస్ దేర్ కరెంట్లీ అవైలబుల్, అండ్ చాలామంది అది ఉపయోగిస్తుంటే, చాలామంది అది అండర్స్టాండ్ చేసుకుంటే, అది పాటిస్తుంటే మనం కూడా పాటించుకోవాలి, అంతే కదా. దట్స్ దేర్ ఇస్ నథింగ్ న్యూ అబౌట్ ఇట్.